చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు తేవే కలువ చందనముల మీద చందమామ రావే గాలి పూల తావి మీద జాబిల్లి రావే. అంటే మబ్బులేసినాయి కదా, వర్షాలు కదా, మేమంతా వచ్చి నేను కూడా మబ్బుగా ఉండడం వల్ల 7 గంటల వరకు పైకి రాలేదు చందమామ. 7 గంటల వరకు చెట్టు మధ్యలో ఉంటుంది. అదే మరి ఈ రోజు అయితే శుభ్రంగా భోజనం పెట్టేసుకుని ఎక్కడ నాకు ముందు ఐడియా లేదు. నువ్వు చందమామ వచ్చినప్పుడు పైకి వెళ్ళి చూసొద్దామని వచ్చింది. అంటే 7 గంటల దాకా రాలేదు కదా, మబ్బుల్లో ఉండిపోయింది. ఇదే యాక్చువల్గా ఏంటంటే సమ్మర్ కాకుండా వింటర్ కాకుండా అలా మిక్సప్లో ఉండే టైంలో అయితే బాగుంటుంది. కొంచెం కూల్గా ఉంది ఇక్కడ జనరల్గా ఇది ఫిబ్రవరి ఆ టైంలో అయితే పది సార్ రేపు నెక్స్ట్ పౌర్ణమికి విన్నదే ఎవరినో అపార్ట్మెంట్ కలిసి దాటి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రకృతిని ఆస్వాదించి సూర్యోదయం సూర్యాస్తమయం పౌర్ణమి ఏం లేదు. ఇప్పుడు సిటీలో ఉంటే అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటే వాళ్ళతో కంటే వాళ్ళు సరౌండింగ్ సొసైటీ తోటి సరౌండింగ్ మనుషులతోటి మమేకం అయిపోయి ప్రయాణం అయిపోతూ ఉంటారు. నువ్వు విడిపోవడానికి అవ్వదు. పక్కన ఉన్నారు ఈ పక్కన ఉన్నారు బయటకు వెళ్ళడమో లేకపోతే రావడమో పరుగులు ఇట్లాంటి వాతావరణంలో మనిషితో బ్రతకడానికి ఒక ఛాన్స్ ఉంది. మనిషి ప్రకృతితో బ్రతకడానికి ఒక ఛాన్స్ ఉంది. మనిషి మొక్కతో బ్రతకడానికి ఒక ఛాన్స్ ఉంది. మామూలు రొటీన్ లైఫ్లో ఏంటంటే మనం ప్రతిరోజు ఏదో ఒక యావగేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో వర్కింగ్ టైంలో ఉన్నప్పుడు పరుగులు. ఇప్పుడు వర్కింగ్ టైంలో కూడా ఇక్కడ ఉన్నాం అనుకో, మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 7కి ఇంటికి వచ్చేస్తే 7 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లైఫ్ని ఒక అరగంట ఒక గంట ఈ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఫోన్ పక్కన పడేసి మామూలుగా ఇలా కూర్చొని ఏదో ప్రకృతిని చూడడమో మొక్కను చూడడమో వండుకొని తినడమో తింటున్నది ఏంటి అనేది మాట్లాడుకుంటూ తినడమో ఇలాంటి కొంచెం అవకాశం ఉంటుంది. కానీ సిటీ లైఫ్లోనే నీకు యాక్చువల్గా పొల్యూషన్, వెహికల్స్ వదిలేసే పొల్యూషను, ఈ కంపెనీస్ వదిలేసే పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇంక నీకు ఒకటి కాదు మనకు వచ్చే మిల్క్ పొల్యూటెడ్ మిల్క్ వస్తుంది. నేను ప్యాకెటెడ్ ఫుడ్ ఏదైనా సరే పొల్యూటెడ్ అని చెప్తున్నారు. అది కెమికల్ లేకుండా ఉండదని చెప్తున్నారు. స్టోరేజ్ అయ్యి ప్యాకెట్లో మనం తినేదంతా అదే. వెహికల్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే అతి భయంకరంగా నువ్వు వెహికల్ మనం పార్క్ చేసిన వెహికల్ మీద ఇలా తీస్తే నల్లగా కనబడుతుంది. అవును, ఒక అరగంట ఆపేమో అంటే తిప్పడం నదులు. ఇప్పుడు ఈ మంచు ఈ వెంటర్ సీజన్ కదా, కారు ఒక 2 నిమిషాలు షాపులు దాపితే ఎలా ఉంటుంది? మంచుకి ప్రజలు బట్టి మన అర్థం కనిపిస్తుంది. తర్వాత మనుషులతో మాట్లాడుతూ పొల్యూషన్. నీ బ్రెయిన్ ఒకలా పనిచేస్తుంది, నా బ్రెయిన్ ఒకలా పనిచేస్తుంది. నీ క్యాలిక్యులేషన్స్ నీకు తగ్గట్టుగా నేను ఉండాలి. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఆలోచిస్తూ ఉండాలి. ఒక ప్లాన్ వేస్తుంటే ఇంకో మా ప్లాన్కి ప్లాన్ ఎత్తులు బ్రెయిన్ అంతా వర్క్ చేస్తూ ఉంటుంది. లేకపోతే బ్రతకలేం. ఇంకేస్తాడు పట్టుకోడు ఏదో క్యాలిక్యులేషన్స్. దీనివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఒక మనిషి వల్ల ఇంకో మనిషికి ఏ విధమైన ఉపయోగం లేదు ఈ రోజుల్లో. పూర్వం రోజుల్లో సహాయం చేసేవారు. ఇప్పుడు సహాయం చేసినా ఒకరి దగ్గర సహాయం తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే దాన్ని ఆడు అడ్వాంటేజ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి ఆడు నిన్ను లోపు చేస్తాడు. నిన్ను లోపు చేసాడు అడ్వాంటేజ్ తీసుకుని ప్రతి దాంట్లో నీకు చేస్తూ ఉంటాడు. నువ్వు అంతా ఆడికి నీ బాన్సం ద్వారా నీ కాలు మోపుతానని బతుకుతాడు. ప్రతి మనిషికి కష్టాలు వస్తే దానికి ఏమో పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం అన్నదా వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి. నీకు చేయనే పెట్టిందిగా. ఒక రోజు 2 రోజులు విపరీతంగా భరించలేనంత వచ్చిందిగా. ఇప్పుడు తగ్గుతుందిగా. అంతే కదా, వస్తుంది తగ్గుతుంది. సమస్య కూడా అంతే వస్తుంది, దాని పరిష్కారం కూడా దొరుకుతుంది. మనం జనరల్గా ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి రిలీజ్ అయిపోవాలని ట్రై చేస్తుంటాం. ఆ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఒక్కను ఏదైనా ట్యాబ్లెట్ వేసేయడం ఎలా చేస్తామో అలాగే పక్కన దొరికి ఎలా తీసేసుకోవడం, లేకపోతే వెంటనే వేరేవాడికి చెప్పేయడం, సలహాలు తీసేసుకోవడం,
మనం ఇప్పుడు సాల్వ్ చేయాలనే తొందరలో మన వీక్నెస్ అన్ని అవసరానికి ఇస్తాం. అవును 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 ఇక్కడ ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఆడు బలహీనత, ఆడి జీవితాంతం ఆడి దగ్గర మనం తెలుసు అవును. మన పర్సనల్ చెప్పడం వల్ల ఉమ్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, అలా ముందు మనిషితో బ్రతకడం అంటే అవన్నీ వదిలేస్తే మనిషితో బ్రతకడం. అవును. ఆ బ్రతికి ఇక్కడ బ్రతుకు హాయిగా అవును. అది నేర్పించేది నేచర్. నేచర్ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు. మనుషులు చెట్లు కొట్టేసిన కలలు పెట్టేసిన ఏం చేసినా ఏ మాత్రం ఒక్క వేరు ఊపిరి అందుకున్నా మళ్ళీ ఇవ్వడానికి మళ్ళీ ఆక్సిజన్ ఇస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ నీడనిస్తుంది. నీడనిస్తుంది, పచ్చగా మళ్ళీ కలకలాడుతూ